గీత నమస్తే అండి. గీత ఇది అసలు చెస్ అనేదే ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ఆ శత్రువుల్ని అక్కడికక్కడ నిర్బంధిస్తూ ఒకదాని మీద ఒక ఎత్తు పై ఎత్తు వేసుకుంటూ మనము ముందుగానే ఒక 5 ఎత్తులు ముందుగా ఉంటూ ఇలా ఎన్నో విధంగా ఆడుకునేటువంటి చెస్ గేమ్ అనేది అంత ఈజీ కాదండి. అంత మీకు తెలియదు కాదు. మైండ్ ఒక రకం చెప్పాలంటే చాలా పదును పెట్టి ఆడేటువంటి ఆట. ఎక్కడికక్కడ ఎత్తులు అసలు ఈ చెస్ అనేది మొదటగా ఎక్కడి నుంచి అసలు ఆవిర్భవించింది? ఈ చెస్ కింద ప్రాముఖ్యత ఏర్పడిందంటే ఏమంటారు? చెస్ గేమ్ అన్నది మన దేశంలోనే చదరంగం అనే పేరుతో స్టార్ట్ అయింది. అంతకుముందు రాజుల కాలంలోనూ వాళ్ళు చాలా కాలం ఆడేవాళ్ళు. అది అంత పాతకాలం నుంచి చాలా కాలం నుంచి ఉంది అని చెప్పడానికి మనకి ఇంకొక మోడర్న్ ఆధారం ఏంటంటే మనకి శతరంగా అని చెప్పి ఒక సినిమాని కూడా తీశాడు సచిత్ రాయ్ చెస్ మీద. దాంట్లో ఆ రాజుగా ఆస్థానంలో ఉండే రాజుగారు, ఆ రాజుగారి మంత్రి వాళ్ళంతా కలిసి చదరంగం మీద దాని మీద బాగా ఆడటం, ఆ వ్యసనంలో కూడా ఉండేవాళ్ళని చెప్తారు. ఇట్లానే గారు చాలా కాలం నుంచి మనకి చదరంగం ఆడటం అన్నది ఉన్నది. దాని సమయం మూలాల్లో మన మహాభారతం లాంటి వాటిలో దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే ఆధునిక కాలంలో ఇప్పుడు ఉన్నట్టుగా 64 గళ్ళతో ఉండే చెస్ని అంతకుముందు ఎట్లా ఉండేదంటే ఈ విధంగా 4 వైపులో 4 రకాలుగా ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి ఆధునిక కాలంలో దీన్ని 64 గళ్ళు ఉన్న బోర్డు కింద కుదించేసి 16 కాయిన్లు ఇటు తెల్లవి, 16 కాయిన్లు 16 మెన్ అంటారు చెస్లో. ఆ 16 మెన్ ఇన్ బ్లాక్ అన్నట్టుగా విడదీసి తీసుకొచ్చారు వాటిని. అక్కడి నుంచి వాటికి సంబంధించి ఒక్కొక్క పావు ఏ విధంగా మూవ్ అవుతుంది అన్నదాన్ని కూడా, అంటే రాజు మంత్రి ఏ విధంగా మూవ్ అవుతాయి, ఏనుగు ఎట్లా ఉంటుంది, తర్వాత గుర్రం ఎట్లా ఉంటుంది, అంటే యుద్ధంలో ఏ సైన్యాలు అయితే ఉంటాయో మనకి పటాటి దళం అని చెప్పి సైనికులు పావులు, అట్లాగే గజదళము అనగానే మనకి ఏనుగులు, అట్లాగే గుర్రాలు ఆశ్విక సైన్యం అనగానే గుర్రాలు, దాని దగ్గరగా 2 గుర్రాలు, అట్లాగే మంత్రి గారు సాధారణంగా యుద్ధాల్లో పాల్గొనరు, బయట ఉండి స్ట్రాటజీ చూపిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే క్వీన్ లేదా మంత్రి, మన వైపు మంత్రి అంటాం మనము, క్వీన్ అనేది ఇంటర్నేషనల్గా బాగా ఫేమస్. ఆ క్వీన్ రూపంలో ఉండి మొత్తం బోర్డు మొత్తాన్ని తన కంట్రోల్లో ఉంచుకొని ఆధిపత్యం చెలాయించేది ఆ కాయిన్. అట్లా విడగొట్టేసి ఆ చెస్ను ఆధునిక రూపంలో తీసుకొచ్చింది. దాదాపుగా 1800 సంవత్సరాల ఆ టైంకి బాగా పాపులర్ అయింది. ఈ గేమ్ని ఎస్పెషల్లీ రష్యన్స్, ప్రత్యేకించి సోవియట్ యూనియన్ టైంలో బాగా తమదిగా భావించి చేసుకున్నారు, తమ సొంతం చేసుకున్నారు. ఏ విధంగా అంటే ఈనాటికి కూడా చెస్ అంటే రష్యన్లే గుర్తొస్తారు. రష్యన్ గ్రాండ్ మాస్టర్తో ఆడటము అంటే చాలా భయపడిపోతారనమాట. ఏ విధంగా అంటే ఒకనొక సందర్భంలో ఫాస్ట్ బౌలర్లు అనగానే వెస్టిండీస్ ఎట్లా గుర్తొచ్చేదో, క్రికెట్లో డామినేషన్ అనగానే వెస్టిండీస్ వాళ్ళు ఎట్లా గుర్తొచ్చేవాళ్ళు, అట్లాగే చెస్ అనగానే రష్యన్లు వచ్చేవాళ్ళు. వాళ్ళు దాదాపు 80 ఏళ్ల పాటు ఆట మీద పూర్తి స్థాయిలో చాలా ఆధిపత్యాన్ని చెలాయించారు. అలాంటి సందర్భంలో మన దేశం నుంచి మొట్టమొదటిసారిగా నిజం చెప్పాలంటే ఇండియాలో చెస్ కల్చర్ లేదు అని చెప్పి ఒక జపనీస్ అనలిస్ట్ చెప్తూ, ఆ చెస్ కల్చర్ అంటే మన భారతదేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వాడు ఆధునిక కాలంలో విశ్వనాథన్ ఆనంద్ అని చెప్తూ దాని గురించి రాశారనమాట. ఆ విశ్వనాథన్ ఆనంద్ వచ్చేదాకా మన దేశంలో గ్రాండ్ మాస్టర్లు కానీ పై స్థాయి ఉన్నత స్థాయి ఆటగాళ్ళు కానీ లేరు. ఆ విశ్వనాథన్ ఆనంద్ వన్స్ రాగానే ఏమైంది అంటే ముందు మన ఆటకి, మన దేశానికి చెస్ ప్రపంచ పటంలో ఒక స్థానాన్ని కల్పించడంతో పాటు క్రమంగా అతను రష్యన్లను ఛాలెంజ్ చేస్తూ వచ్చాడు. విశ్వనాథన్ ఆనంద్ ఏ విధంగా రష్యన్లను ఛాలెంజ్ చేసుకుంటూ వచ్చాడు అంటే మిగతా దేశాల వాళ్ళు కూడా రష్యన్ల ఆధిపత్యాన్ని మేము ఎదుర్కోగలము అనేంత నమ్మకం కలిగేట్టుగా, అంటే కేవలం భారతదేశపు చెస్ కోసమే కాదు, చదరంగం ఆట కోసమే కాదు, ఏషియాలోనూ ఇతర దేశాల్లో కూడా రష్యా ఆధిపత్యాన్ని మేము అడ్డుకోగలము అనేంత నమ్మకాన్ని జనంలో కల్పించిన వాడు విశ్వనాథ్ ఆనంద్. అంతకుముందు బాబీ ఫిషర్ అని చెప్పి జీనియస్ లాంటి ప్లేయర్ ఉండేవాడు. అతని ఆట తీరే వినూత్నంగా ఉండే అద్భుతమైన ఆటలు అనమాట. దాదాపుగా అవతల ప్రత్యర్థి 15 స్టెప్స్ ముందు ఏం వేయగలడో చెప్తాడనమాట. ఓకే, చెప్పండి. సో అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న బాబీ ఫిషర్ కన్నా కూడా అంత వచ్చినాడు అతను అమెరికన్ ప్లేయర్. అమెరికన్ ప్లేయర్. అతను అంత తీసుకొచ్చినా సరే అతను ఒక వండర్ అనుకున్నారు, జీనియస్ అనుకున్నారు తప్పిస్తే అతనిలాగా మేము ఆడగలము అనే నమ్మకం జనానికి కలగలేదు. ఎందుకంటే హీ ఈజ్ ఎ వండర్, హీ ఈజ్ జీనియస్, సో హీ కెన్ డూ సంథింగ్ అనుకున్నారు. కానీ విశ్వనాథన్ ఆనంద్ ఎలాంటి పరిస్థితి క్రియేట్ చేశాడంటే అతనిలాగా మేము కూడా చేయగలము అనే నమ్మకాన్ని జనానికి కలిగించాడు. దానివల్ల మన దేశం అన్నది క్రమంగా చెస్లో బాగా పేరు ప్రఖ్యాతులు పొందింది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత మనకి పెంటేల హరికృష్ణ వచ్చాడు. అట్ ద సేమ్ టైం అదే సందర్భంలో మనకి ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి లాంటి వాళ్ళు కూడా మనకి దేశంలో పేరు ప్రఖ్యాతులు పొందారు. వాళ్ళు క్రమంగా ఏషియన్ ఛాంపియన్షిప్స్, చెస్, యూత్ చెస్ అట్లాంటి వాటిలో గెలుస్తూ వచ్చి ఈ రోజున 2024లో అంటే వాళ్ళు ప్రాముఖ్యం పొంది బయటికి రావడం మొదలైన తర్వాత దాదాపు 2 దశాబ్దాల తర్వాత మన వాళ్ళు ఒలింపియాడ్లో గెలిచేందుకు దాకా వాడు తీసుకొచ్చారు ఈరోజు మన చెస్ని. అంటే ఒక అనలిస్ట్గా చెప్పండి, అసలు ఈ చెస్ అనేది దాని పుట్టుక ఎక్కడ జరిగిందని, ఈ గేమ్ ఎక్కడ ప్రధానంగా జరిగింది అసలు దీని పుట్టుక? చెస్ ప్రారంభం మటుకు భారతదేశం, మన భారతదేశందే. ఓకే,
కానీ ఈ చెస్ గేమ్ అనేది ఒక గేమ్గా చిత్రీకరించారా, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి రాజుల కాలానికి అనుకూలంగా దాంట్లో వాళ్ళ జీవన పరిణామంలో భాగంగానే చెస్ అనేది పుట్టుకొచ్చిందా? అంటే ఆ పేర్లు కూడా రాజు, మంత్రి, గుర్రము, ఏనుగు, ఈ విధంగా రకరకాల పేర్లు పెట్టడం అనేది కూడా ఒక ఆటగానే దాన్ని చిత్రీకరించారా, లేతే ఆ రోజుల్లో రాజుల కాలంలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఒక మ్యాప్గానే దాంట్లో భాగంగానే క్రియేట్ చేశారంటారు? ఒక వ్యూహం కింద భావించవచ్చు, ఒక వ్యూహాత్మకమైన ఆట కింద, క్రీడ కింద భావించవచ్చు దాన్ని. ఓకే, అంటే అప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఉన్న పరిస్థితులు ఆ కాలాన్ని బట్టి ఈ రోజున కూడా మనకి మోడర్న్ మిలిటరీతో పోలిస్తే దీంట్లో ఉండే వాటికి పేరు చాలా తేడా ఉంటాయి. పాతకాలం నాటి యుద్ధంలో ఉన్నట్టుగానే రాజులు, మంత్రులు, పదాతి దళాలు ఇట్లా మొత్తం ఎదురుగా భటులు వాళ్ళ తర్వాతనే దాటుకుంటూ రావటం అనేది ఒకరి తర్వాత ఒకరు ఎట్లా మూవ్ కావాలి, ఏం చేయాలి అని కూడా మనకు లెక్క ఉంటుంది. ఓకే, మెదడుకు పదును అనే అంటే కూడా ఆ గేమ్ చూస్తే ఒక రంగాన్ని మనం ఒక రాజ్యంలో ఉన్నట్టు ఏదో ఒక యుద్ధం జరుగుతుంటే ఆ భటులు అడ్డం వచ్చినట్టు, ఆ భట్టును చంపుకుంటూ పోయినట్టు ఒక గేమ్ క్రియేట్ చేసినట్టే అనిపిస్తూ ఉంది ఆ గేమ్ చూస్తూ ఉంటే. ఓ రకంగా చూస్తే అంతే అనిపిస్తుంది. కానీ ఆధునిక చెస్ వచ్చేసరికి అంతకు మించి ఎదిగింది. టైం కన్స్ట్రెంట్స్ ఉంటాము, మనకి త్వరగా యుద్ధాన్ని ముగించాల్సి రావచ్చు కొన్ని సందర్భాల్లో. తర్వాత మనకి ఆ ఎత్తులు పై ఎత్తులు వేసినప్పుడు చెప్పాలంటే చెస్లో 64 గళ్ళు ఉంటాయి, మనకి 32 గళ్ళల్లో పావులు ఉంటాయి. ఒక్కొక్క పావు మనకు తగ్గిపోతున్న కొద్దీ మనకి ఏమవుతుందంటే ఎత్తులు వేసి ఇంకా అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయి. కానీ దానికి సంబంధించి దాదాపుగా ఒక 2^96 ఎన్నో చెస్ మూవ్స్ అనేవి మొత్తం ఉంటాయని చెప్పి ఒక లెక్క చెప్తారనమాట. అవి తర్వాత చెస్ మూవ్స్ అని ఉండవు, కానీ మనిషి మెదడు అంతకుమించి ఆలోచించగలదా అన్నది ఇప్పటివరకైతే తెలీదు. సో ప్రతి ఎత్తుకి ఒక పై ఎత్తు వేయటము అన్నది ఏ ఎత్తు వేసినప్పుడు ఎలాంటి ఎత్తు వేస్తారన్న దాన్ని 4-5 మూవ్స్ని మనం వాళ్ళు చూసి ఆలోచించి వేస్తారు. గ్రాండ్ మాస్టర్స్ లెవెల్స్లో ఉండేవాళ్ళు. నిన్న ఓ చెస్ అనలిటిక్ గేమ్ నేను చూశాను. అనలైజ్ చేసేటప్పుడు ఎండ్ గేమ్ని మన ప్రజ్ఞానంద ఆడిన చివరి గేమ్ అనమాట. దాంట్లో గెలిచాడు అతను. ఆ గెలిచే ముందు ఏ విధంగా అతను ఆ స్టెప్స్ని వేసి ఉండవచ్చు అన్నదాన్ని అనలైజ్ చేస్తూ చూపించినప్పుడు ప్రజ్ఞానంద ఆలోచించిన విధానానికి నిజం చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది మనకి. ప్రతి మూవ్కి ఒక 5 ఆప్షన్లు పెట్టుకున్నాడు అతను. మాట్లాడు దాని గురించి, ఇంకా ముందు గేమ్ గురించి చాలా చక్కగా మాట్లాడుకుందాం.